మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి ఘటన ఆరుగురిని అత్యంత పాశవికంగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ప్రేమ పేరుతో తల్లి, నానమ్మను హత్య చేసినటువంటి రాజ్ కుమార్ ఉదంతం ఇప్పుడు యావత్ పోలీస్ వ్యవస్థను కూడా ఒక్క రకంగా ఉలికిపడేలా చేసింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఉన్మాది ఈ స్థాయిలో ఈ విధంగా దారుణంగా వ్యవహరించి ఇంత ఘాతుకానికి పాల్పడ్డారని బాధిత కుటుంబాలు ఇప్పుడు ఆరోపిస్తున్నాయి. నిజంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇంత పెద్ద దారుణం జరుగుతుందా? మాట్లాడదాం, దీని గురించి డిస్కస్ చేద్దాం. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే రెడ్డన్ గారు. నమస్కారం అండి. రెడ్డన్ గారు, ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తిని ఫస్ట్ మీరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఓకే, కెరీర్ని కాస్త పక్కన పెడదాం, ఒక మానవతావాదిగా, ఒక తండ్రిగా ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలో స్ట్రైట్గా చెప్పండి. ఇప్పుడు భార్యను చంపడం ఏంటి? 3 ఏళ్ల పాప ఏం చేసింది? నాన్న నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఎందుకు ఆ అమ్మాయిని చంపాడు? కొడుకును ఎందుకు చంపాడు? నా అర్థం కావడం లేదు. నిజంగానే డెఫినెట్ గా ఇది ఉన్మాదమే. పిల్లలను చంపాలి, చిన్న పిల్లలను చంపాల్సిన అవసరం ఏమిటి? భార్య పిల్లల్ని చంపినాడు. అదేవిధంగా ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆమె తల్లి ఉంది, ఆమెను చంపాడు. ఆమె తల్లిని కూడా, అమ్మాయి నానమ్మను కూడా చంపినాడు. మరీ దారుణం. రుక్కమ్మ, ఆమె 70 years, ఆ అమ్మాయి ఆమెను చంపాడు. కింద అరెస్ట్ చేసి వాడిని జైలుకి పంపించి ఉంటే డెఫినెట్ గా ఈ సంఘటన జరిగేది కాదేమో. ఒకటి కాదు, వీడికి బెయిల్ వచ్చినా, ఒకవేళ ఈ రోజు కాకపోయినా ఇంకా 2 ఏళ్ల తర్వాత బెయిల్ వచ్చినా ఇదే ఘాతుకానికి పాల్పడేవాడు డెఫినెట్ గా. కానీ ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ రాకుండా చేసి యావజ్జీర కారాగార శిక్ష లాంటిదే వేయాలి. లేదు, వీడు ఉన్మాది, వీడి క్యారెక్టర్ ఉన్మాదమైన క్యారెక్టర్. సరే, ఈ అమ్మాయి వీళ్ళ తల్లి కంప్లైంట్ ఇచ్చినారు, భార్య ఏం చేసింది? కొడుకు ఏం చేశాడు? 2 ఏళ్ళు కొడుకు ఏం చేశాడు? 3 ఏళ్ళ కూతురు ఏం చేసింది? వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చేదానికి పోయినారా? బట్ ఎందుకు వాళ్ళని చంపినాడు ఇంత పాశవికంగా? భార్యను ఎందుకు చంపాడు? ఇది చాలా, అంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు తేలాల్సింది. వీడు డెఫినెట్ గా వీడికి క్యాపిటల్ పనిష్మెంట్ డిజర్వే. ఎందుకంటే ఇట్లాంటి ఉన్మాది, హత్యోన్మాది, ఇంతకంటే ఘాతుకమైన పేర్లు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. ఇతన్ని నడి వీధిలో నిలబెట్టి హ్యాంగ్ చేస్తే కూడా ఒకసారి కాదు, పలుమార్లు హ్యాంగ్ చేసినా కూడా అది తక్కువే అవుతుంది ఇతన్ని చేసినటువంటి నేరాలకు. ఏదేమైనా ఒక అమ్మాయి ప్రేమించాలా వద్దా అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. వీడికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఇంకో స్త్రీని ప్రేమించమని వేధించి అదేవిధంగా ఆ అమ్మాయిని బలాత్కారం చేయడం తప్పే. అదే కాకుండా పోలీసులు ఎందుకు వీడు ఏం చేశాడని అలసత్వం వహించారు, అది కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. వీళ్ళు కంప్లైంట్ ఏమి ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఆధారంగా, ఆ కంప్లైంట్ లో ఉన్న విధానంగానే సెక్షన్లు పెట్టారా, లేదైనా వేరే ఏదైనా సెక్షన్లు పెట్టారా? అది అంతా ఆలోచన చేసి ఇన్వెస్టిగేట్ చేసి, ఒకవేళ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను అలసత్వం వహించి ఉంటే డెఫినెట్ గా ఈ షుడ్ బి పనిష్డ్. అదే విధంగా కేవలం శాఖాపరమైనటువంటి చర్యలు మాత్రమే ఉంటాయి. అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న ఆ స్టేషన్ ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది, అంతేనా? లేదంటే వాళ్ళ మీద కూడా వేరే ఏదైనా కేసులు కూడా పెట్టే అలసత్వం ఇన్వెస్టిగేట్ చేసి అలసత్వం ఉందంటే ఎఫ్ఐఆర్ కడతారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు, కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు. అలసత్వం వహిస్తే వదలరు. తమిళనాడులో ఏమైంది? 9 మంది పోలీసు వాళ్ళకు ఉరిశిక్ష చేయలేదా? అదేం కాదు, అలసత్వం వహిస్తే డెఫినెట్ గా. అదే కాకుండా ఇట్లాంటి కేసెస్ లో చాలా వరకు చూస్తుంటాం, పల్లెల్లో పంచాయతీలు చేసి ఇంత కేసు ఎందుకు పెట్టావు, మీరు ఇప్పుడన్నా చాలా మెరుగు. చాలా మంది ఇట్లాంటి చేస్తే పోలీసులు కంప్లైంట్ అన్నా ఇస్తున్నారు. 30-20 ఏళ్ల క్రితం పంచాయతీలు చేసి ఫైన్లు వేసేవారు. చేసినాడంటే సరే, ఒక 50,000 ఫైన్ ఇవ్వండి, 50,000లో వచ్చిన పంచాయతీదారులకు చెరు 10,000 ఇచ్చి అక్కడ మందు కొట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ విధంగా జరిగేది. ఏదేమైనా ఇటువంటి కేసుల్లో ఇటువంటి ముద్దాయిని ఎన్కౌంటర్ అంటే చాలా చిన్న పదం అవుతుందేమో, అది కూడా. దానికంటే గొప్ప శిక్ష ఏదైనా ఉంటే వేయాలి. వీడిని నడివీధిలో మర్మంగాని కోసి రోజు ముక్కలు చేసి చూపించినా కూడా తప్పే. ఎందుకంటే భార్య ఏం తప్పు చేసింది, వాళ్ళ తల్లి ఏం తప్పు చేసింది, వీడు చేసిన తప్పు
తప్పు చేసింది ఇద్దరు వీడు. పిల్లలు సార్, చిన్న పిల్లలు, ఆ, 3 అదే. సంవత్సరాలు ఉన్న ఇద్దరు పిల్లలు, ఒక బాబు 2 తప్పు సంవత్సరాలు ఉన్న బాబు, వాళ్ళను కూడా గొంతుకోసి చంపేశాడు. తనకు పుట్టిన అదే బిడ్డలనే ఏ- చంపేశాడు. ఎందుకు? ఏమి కారణం? ఇట్లాంటి క్రూరమైన వ్యక్తిని ఏ విధంగా చూడగలం అనేది వంటిది నిజంగా మా భావంలోనే లేదు. వీడిని ఏ భాషలో పిలవాలని కూడా తెలియదు. ఇట్లాంటి వాళ్ళని ఒకవేళ రెడ్డన్ గారు ఇతన్ని అదుపులోకి తీసుకొని చట్టం ముందు ప్రవేశపెడితే, కోర్టు ముందు ప్రవేశపెడితే, ఇతనికి చట్టరీత్యా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఉరి శిక్షే. దానికంటే తక్కువ శిక్ష ఎవరు వేయరు. ఇంత ఉన్మాదానికి డెఫినెట్ గా ఉరి శిక్ష కంటే పెద్ద శిక్ష ఇంకేం లేదు కాబట్టి ఉరి శిక్షే. వేరే దేశాల్లో అయితే బజార్లో నిలబెట్టి చెయ్యి ఒక రోజు, కాలు ఒక రోజు, ముక్కు ఒక రోజు, మర్మాంగాలను ఒక రోజు, దానికోసమే కదా ఇంత దానికి దారుణానికి ఒడగట్టింది. Yes. ఆ విధంగా రోజు రోజు ముక్కలు కోసే వాళ్ళు ఏమో నాకు తెలియదు. డెఫినెట్ గా ఆ విధంగా చేస్తారు. ఏ గల్ఫ్ కంట్రీస్ లోనైతే బజార్లో ఉరిపెట్టి రోజుకు ఒక ముక్క కోసి బజార్లో వేసే పరిస్థితి ఏర్పడుతుంది. బహుశా ఎంత బాధాకరమైన విషయం అండి. అవును. ఆ అమ్మాయిని తప్పు చేసింది వీడు, తల వంచుకోవాల్సింది వీడు. అట్లాంటిది ఆ అమ్మాయిని బెదిరించడం ఏమిటి, వెంటబడడం ఏంటి? వీడికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. డెఫినెట్ గా వాడు ఇంకా బ్రతుకున్నాడా అనేది క్వశ్చనే. వాళ్ళ తండ్రితో ఏమో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని అన్నాడు అని వాళ్ళ నాన్న అంటున్నాడు అని వింటున్నాను. ఐ డోంట్ నో. ఫుల్ గా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. Right. అసలు వీడు ఇంత క్రితం ఏమైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడా, వాడి మనస్తత్వం ఏమిటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాడు ఏం చేస్తాడు, అది చూడాలి మరి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిజంగా ఎన్నో కేసుల్ని చూసినటువంటి రెడ్డన్ గారు, ఆయన సర్వీస్లో ఎన్నో క్రిమినల్స్ని ఇంటరాగేట్ చేస్తుంటారు, ఎన్నో క్రైమ్స్ని చూస్తుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కానీ ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా జీవితంలో చూడలేదు. ఇలాంటి వ్యక్తుల్ని అత్యంత దారుణంగా హతమార్చాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఏదైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి చట్టాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి బహిరంగంగానే ఉరితీయాలి, లేదు బహిరంగంగానే అతని మర్మాంగాన్ని ముక్కలుగా కోసి సరైనటువంటి శిక్ష వేయాలి అనే విధంగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో రెడ్డన్ గారి అభిప్రాయాన్ని మీరు కూడా ఏకీభవిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.